కోపం అనేది అది దేవుని చిత్తాన్ని నెరవేర్చదో దేవుని రాజ్యంలోనికి వెళ్ళడానికి ఏమాత్రం కూడా అవకాశము ఉండదు. నిద్రపోయేది దేవుని స్తోత్రం చెప్పండి. ఉన్నారు, దేవునికి స్తోత్రం. అందుకే చెప్పాను, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది టెక్నిక్ ఏంటంటే నిద్రపోయిన చాలా యాక్టివ్గా ఉంటారు. అబ్బో, కూర్చుని వాక్యం వినేవారు కూడా అంత సురిగ్గా ఉండరు. రాజుగారు చాలా టెక్నిక్. వాళ్ళు బల్ల నుంచి పడిపోతారా, కుర్చీ నుంచి పడిపోతారా అనుకుంటాం చూసిన వాళ్ళు, కానీ పడరు. పక్కోళ్ళకి కూడా తెలియదు. దేవునికి స్తోత్రం. గొరక పెట్టినా కానీ దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే యాకోబు రాసిన పత్రికలో లేకపోతే ఎఫెసీయుల రాసిన పత్రికలో కోపపడని కానీ పాపము చేయొద్దు అంటున్నాడు. ఏం చేయమంటున్నాడండి? కోపపడని కానీ పాపము చేయొద్దు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మత్తయి సువార్తలో దేవుని యొక్క రాజ్యంలో మనం ప్రవేశించాలంటే, పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే బాప్తిసం పొందాలి, నూతన జీవమును నడుచుకోగలగాలి, మన నీతి క్రియలు అధికమవ్వాలి, కోపపడకూడదు అనే విషయాన్ని చెప్తున్నాడు. 5వదిగా చూస్తే ప్రియమైన వాళ్ళరా ఏమంటున్నారంటే అండి అని ఆలోచన చేస్తే, అందరితోనూ సమాధానంగా ఉండాలి. ఏం కలిగి ఉండాలంటే అండి? అందరితోనూ సమాధానంగా ఉండగలగాలి. బలి అర్పిస్తున్నామంటే ఆ బలి అర్పిస్తున్నప్పుడు అంటే ఎవరి మీద కోపం ఉంది అనుకున్నప్పుడు ఏం చేయాలంటే అండి, వెళ్ళి సమాధానము పడగలగాలి. ఆ బలి అక్కడ విడిచిపెట్టేసి వెళ్ళి సమాధాన పరచబడగలగాలి. అప్పుడు ఏమవుతామంటే అండి, పరలోక రాజ్యంలో వారసులుగా ఉండడానికి అవకాశం ఉంటుందని దేవుని యొక్క లేఖన పట్టణాలు మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ రోజున అందరితోనూ సౌఖ్యముగా, అందరితోనూ సంఘముతో, గ్రామములో అందరితోనూ ఏం కలిగి ఉండాలంట? సమాధానము కలిగిన వారంగా ఉండగలిగితే కనుక ఏమై ఉంటామంటే అండి అని ఆలోచన చేస్తే పరలోక రాజ్యములో ప్రవేశించడానికి అవకాశం ఉంది అనే విషయాలు దేవుని యొక్క వాక్య భాగములో నుండి మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఈరోజు పరలోక రాజ్యంలో చేరాలంటే కనుక నీకు బాప్తిస్మం అవసరమే. బాప్తిసం పొందిన తర్వాత నూతన జీవంతో నడుచుకోగలగాలి, నీ క్రియలు అధికమవ్వాలి, ఏమాత్రం కూడా కోపం ఉండకూడదు, సమాధానంగా అందరితో ఉండాలని దేవుని యొక్క మాటలు సెలవిస్తున్నాయి. ఆ మాటల ప్రకారంగా మనం అందరూ నడుచుకుంటూ మనం అందరూ కూడా దేవుని యొక్క నామాన్ని మహిమపరుచుదాం. అట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికి దయచేయును గాక. ఆమేన్. అందరూ